హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ. ఏటవారు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం చల్పక అటవీ ప్రాంతంలో గ్రే హౌస్ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌస్ యాంటీ మావోయిస్టుల స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఎన్కౌంటర్పై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. కాగా మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురసం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్నతో పాటు అతని దళ సభ్యులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏటూరు నాగారం మహదేష్పూర్ కార్యదర్శి ఏ గోలసపు మల్లయ్య అలియాస్ మధు, ముసకి దేవాల్ అలియాస్ కర్ణాకర్, ముసకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 14 ఏళ్ల తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం విశేషం. ఈ ఎన్కౌంటర్పై కాంగ్రెస్పై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అరెస్టులు, నిర్బంధనలు, కంచెలు, ఆకాంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్కౌంటర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి. అన్ని వర్గాలను మోసం చేసి 6 గ్యారంటీలను అటకెక్కించారు. 7వ గ్యారంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.